గైస్ నాలో మీలో ఎంతమంది అమ్మా నా ఫేవరెట్ బాటిల్ ఇస్తే ఈ రోజు ఖచ్చితంగా 4 లీటర్ తాగేస్తానమ్మా వాటర్. అటు చూడు. ప్లాస్టిక్ బ్యాన్ అనగానే ఆ ప్లాస్టిక్ కవర్స్ ఒక్కటి బ్యాన్ చేసేస్తే ఆ కవర్స్ ఒక్కటి యూజ్ చేయకుండా ఉంటే చాలు మన ఫ్యామిలీ సేఫ్ అనుకుంటాం. కానీ అసలు కాదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు చాలా మంది రోజుకి 4 లీటర్స్ తాగాలి, 5 లీటర్స్ తాగాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకొని మెజర్మెంట్ బాటిల్స్ తో వాటర్ తాగేస్తున్నారు. అసలు దానిలో స్టోర్ చేయడం సేఫ్ అంటారా? మనకి కలర్ కనో లేదు దాని షేప్ బాగుండో మన ఫేవరెట్ అనో ఏదో ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్కి మనం అయితే అలవాటు పడిపోతాం. అసలు ఆ క్యారీ బ్యాగ్స్ డిస్పోజ్ అవడానికి మినిమం 100 years పడితే ఈ వాటర్ బాటిల్స్ మనం యూజ్ చేస్తున్నాం కదా, మన ఫేవరెట్ బాటిల్స్, ఇవి సాయిల్లో డిస్పోజ్ అవడానికి మినిమం 450 years పడుతుంది. కావాలంటే ఒకసారి మీరు కూడా గూగుల్ చేసి చూడండి. స్కూల్స్ లో, ఆఫీసెస్ లో, పబ్లిక్ ఏరియాల్లో చాలా చోట్ల చక్కగా వాటర్ ఫిల్టర్ పెట్టేసి దాంతో వాటర్ గ్లాస్ కూడా పెట్టి చైన్ తో లింక్ చేసి ఉంటారు. మనం ఏమనుకుంటాం, అవి తాగితే అమ్మో అందరు తాగుతారు మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనుకుంటాం. అసలు నాకు ఒక డౌట్ ఏంటంటే, మన తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళందరూ చక్కగా రాగి బిందెల్లో, స్టీల్ బిందెల్లో అవన్నీ చక్కగా మనకు కూడా అలవాటు చేసేరు. మనం మాత్రం వాటిని ఓన్లీ పండగలప్పుడు మాత్రమే కింద తీసి కడిగి మళ్ళీ పైన సర్దేస్తున్నాం. మమ్మీస్ మీరు కూడా మీ బేబీకి ఎక్కువ వాటర్ తాగాలని చెప్పి తన ఫేవరెట్ బాటిల్ ఇచ్చేస్తున్నారా? ఈ రోజు నుంచి ఆలోచించండి. తన ఫేవరెట్ బాటిల్ అయినా సరే కొంచెం మంచిది, కాపర్, స్టీల్ అలాంటి వాటర్ బాటిల్లో తనకేది ఫేవరెట్ అది తనకి అలవాటు చేయండి. అంతేగాని ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని యూజ్ చేయడం తగ్గించండి. మన ఇండియాలో ఇయర్లీ 14 lakh tons ఆఫ్ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని యూజ్ చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి మనం ఏమైపోతున్నామో. నాకైతే అర్థం కావట్లే. మీరందరూ అనుకోవచ్చు, నువ్వేంటి ఇప్పుడు చెప్తున్నావు, మా అందరికి ఇవన్నీ ముందే తెలుసు అని. నాకు కూడా తెలుసు, కానీ విన్నానా, ఎందుకో ఈరోజు ఆలోచన వచ్చింది. ఇంకా మనం అయితే స్టాప్ చేయాలని నా ఇంట్లో నేను ఈ రోజు నుంచి స్టాప్ చేసా వాటర్ బాటిల్స్. ఈ ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా మనం ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. అనుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఫ్రిడ్జ్ లో బాటిల్స్ వేయాలి, కూలింగ్ వాటర్ కావాలి అని. ఇవన్నీ లేనప్పుడు కూడా మన పేరెంట్స్ మనల్ని బాగానే చూసుకున్నారు. ఇంకా మా చిన్నప్పుడు అయితే బిందెలు ఉంటాయి కదా, ఆ బిందెలకి మా మమ్మీ క్లాత్ చుట్టి దాన్ని ఆరిపోయినప్పుడల్లా తడుపుతూ వాటర్ ని కూల్ చేసేది. చిన్నప్పుడు అయితే అవే తాగాం. ఇప్పుడైతే మనకి స్టైల్ ఎక్కువ కదా, ఫ్రిడ్జ్ లో వాటరే కావాలి. అండ్ ఇంకా కుండలు కూడా చాలా సేఫ్, కుండలు కూడా యూజ్ చేయొచ్చు. మరి క్యారీ చేయడానికి ఎలాగా అని అనుకోవచ్చు. క్యారీ చేయడానికి ఇప్పుడు వాటర్ బాటిల్స్ కి జూట్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఆ జూట్ బ్యాగ్స్ కూడా వాటర్ ని కూల్ గానే ఉంచుతాయి. ఒకసారి చూసుకోండి, మీకు ఏది యూస్ఫుల్ అయితే అది యూజ్ చేసుకోండి. సో ప్లీజ్ ఇప్పటికైనా మారండి.